అందుకని స్వామివారి కోసం శ్రద్ధాభక్తులతో పూర్వవైభవాన్ని ఇవ్వటం ఒక ఎత్తు. రెండవది, పూర్వవైభవం రావటం విశేషం కాదు అమ్మక్ గారు. దాంతోపాటు పరమాత్మ యొక్క మహత్యం లోకంలో ప్రకటింపబడాలి. అప్పుడే ఏదైనా ఆగమ ధర్మాదులన్నీ కూడా మనకు సవ్యంగా కేవల వాక్యంతో ఎంతకాలం నిలబడవు. అది మా గురువులు, శంకర భగవత్పాదులు, గురువులు, కృష్ణ పరమాత్మ అందరూ కూడా కృష్ణ పరమాత్మ యొక్క గీతం ఈరోజు మనకు ధర్మంగా శాసింపబడుతున్నది అంటే అర్థము కేవలం గీత చెప్పలేదు, ఆయన మహత్యాన్ని కూడా చూపించారు. ఈరోజు మనం గీతను పఠనం చేసి 10 మందికి చెప్పినంత మాత్రం చేత ధర్మం అందరూ ఆచరిస్తారు. గీత మహా ధర్మవృక్షం, అందులో సందేహం లేదు. కానీ ఆచరించిన తర్వాత వారికి కలగవలసినటువంటి ఫలాలు కలగకపోతే సనాతన ధర్మానికి జరిగేటువంటి హాని ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ యొక్క తపోఫలాన్ని, మహత్యాన్ని పరమాత్మ ఎప్పటికైనా కలియుగంలో, మహత్యం అంటే మాయలు జరగాలని మేము అన్నాం, కాకపోతే వాక్యంలో శ్రద్ధతో కూడుకున్నటువంటి పారాయణకు తగ్గినటువంటి ఏదైనా ఈ ఆగమ ధర్మాలను రక్షించటం, దేవాలయ ధర్మాలని కాపాడటం, దాంట్లో ఎవరెవరు ఏ ఏ స్థానంలో ఉండాలో వారిని నియుక్తి చేసేటువంటి శక్తి పరమాత్మకే ఉన్నది.